28-29 ఏళ్ల పోరాటంలో ఎక్కడ మొక్కుకోకుండా బీజేపీ సైడ్ అయితే ఎప్పుడు పోలే కదా. ప్రధానమంత్రి ఎవరుంటే వాళ్ళ దగ్గర పోతారా, లేకపోతే ఎవరి దగ్గర పోతారా? ఇప్పటికంటే అమ్ముడు పోయిన అరే అమ్ముడు పోయేటోడు నిన్న వేదిక మీద చెప్పినా మళ్ళా ఇప్పుడు చెప్తున్నా, ఆయన అనుకుంటే ఏదంట పదవి ఇలా కాళ్ళ కాడికి వచ్చి కూర్చుంటది. మందకృష్ణ కాళ్ళ కాడికి వచ్చుకుంటే నేను ముఖస్థుతిగా చెప్తలేను. నిన్న ఒక మాజీ ఉప ముఖ్యమంత్రి చెప్పిండు, నా మూలాలు ఎంఆర్పిఎస్, ఇది లేకుండా మందకృష్ణ లేకుండా ఇటు దాకా రాలేదని. 30 సంవత్సరాల నుంచి గదే జరుగుతుంది. ఒక్క మనిషి కావాలనుకుంటే కాలేడా? సమాజానికి లైవ్ లో చూస్తున్న వాళ్ళందరికీ బీసీ ఎస్సీ ఎస్టీ ఓసీ కులాలందరూ ఇప్పుడు సపోర్ట్ చేస్తారు కదా. సమాజం మొత్తం కదలాల్సిన అవసరం ఉన్నది. దుర్మార్గులను ఎక్కడున్నారో వ్యతిరేకిస్తున్నటువంటి వాళ్ళను ఆ సమాజంలో కూడా మంచోళ్ళు ఉన్నారు. నేను వాళ్ళ గురించి నేను మాట్లాడదలుచుకోలే, నేను మెన్షన్ చేస్తాను వేటి గురించి మాట్లాడచ్చు. కానీ మీ భాష జాగ్రత్త, సమాజంలో మీరు వెలివేయబడుతున్నారని మళ్ళొక్కసారి హెచ్చరిస్తూ, ఆఖరికి మందకృష్ణన్నకు ఏది ఏమైనా ఏం జరిగినా కానీ వ్యక్తి క్యారెక్టర్ అసాసిన్ ఎట్లయితే ముచ్చర్ల సత్యనారాయణ గారి చరిత్రను బొందబెట్టే ప్రయత్నం చేస్తున్నారో, ఇక్కడ మందకృష్ణ క్యారెక్టర్ను కూడా అసాసిన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. తస్మాత్ జాగ్రత్త, మాసంటోళ్ళ మున్న మేము చెప్తాం సమాజానికి అని చెప్పదలుచుకున్నాం. లక్షల కోట్లు సంపాదిస్తారు కదా, గదే ఇంట్లో ఉన్నాడు కదా గాడబోయి కూడా అంటాడు. నాకు మొన్న ఫోన్ చేసావుగానే, నీకు తెలియదు భయ్ 500 కోట్లు నీ అమ్మ ఆడబెట్టుకున్నారా భయ్ 500 కోట్లు నాకు చెప్తాడు. 500 మా నాయనని కూడా గట్లనే అన్నారు. నాకు ఊటీలో థియేటర్లు ఉన్నాయి, బెంగళూరులో థియేటర్లు ఉన్నాయి, సింగపూర్లో హోటళ్ళు ఉన్నాయి. మామూలు దుష్ప్రచారం చేయరు. ప్రజల పక్షాన ఉండి ధైర్యంగా కమిట్మెంట్ తోటి నిబద్ధతతోటి పనిచేసేటోళ్లకు ఇటువంటి అలంకారాలు పూలదండలు బాగా వస్తూనే ఉంటాయి. అటువంటి అలంకారాలు మందకృష్ణ మీద కూడా ఉన్నాయి. నేను 500 కోట్ల రూపాయలు ఉంటే తన ఎందుకు గవి బూట్కాలతో సమానం, వేసుకున్న చెప్పు ఎంత ఉన్నదో అంత ఇడిసేంత సమానం. నేను క్లియర్గా చెప్తున్నా. ఉన్నోళ్ళు అట్లా ఉండాలి జీవితం. నేను నమ్మతలేను. యాడని ఉంటే చూపిమని చెప్పిన. అంటే క్యారెక్టర్ అసాసిన్, ప్రజల గురించి పనిచేసే చరిత్ర అట్లెట్లా బొంద పెడతారో ఇట్లా కూడా తన నాయకత్వాన్ని కూడా బొంద పెట్టే ప్రయత్నం జరుగుతున్నది. 50 మంది సమాజానికి మాదిగా సెక్షన్ కూడా ఎవరెవరైతే దీనికి సపోర్ట్ చేస్తున్నారో, ఈవెన్ వ్యతిరేకిస్తున్నటువంటి వాళ్ళ దాంట్లో కూడా నిజాయితీగా నేను చెప్తున్నా, ఇలా బరాబర్ ఛాతీతనని చెప్తున్నా. గద్దరన్న కూడా చెప్పిండు, మాకు గద్దరన్న కూడా నేర్పించిండు వర్గీకరణ, న్యాయమైన డిమాండ్ అని చెప్పిండు. ఇలా తన వాదాన్ని కూడా మేము తీసుకుపోదలుచుకున్నాం, చెప్పదలుచుకున్నాం, మాట్లాడదలుచుకున్నాం. అందుకనే ఒక వ్యక్తి క్యారెక్టర్ అసాసిన్ జరుగుతుంటే కూడా సమాజం ఊరుకోదు. ఇలా మీరు అందరు అనుకుంటారు కదా, ఏమో మీరు మెసేజ్లు పెట్టి విమలకళ మీద దాడి చేస్తున్నాం, పృథ్వీరాజ్ మీద దాడి చేస్తున్నాం, విఠల్ మీద దాడి చేస్తున్నాం. ఏంత టు ఎవ్రీ యాక్షన్ దేర్ విల్ బి ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్, న్యూటన్స్ థర్డ్ లా చెప్పిండు. మేము కూడా వదిలిపెట్టాం. మా అంజనన్నా ఎవరినన్నా కానీ మేము కూడా వదిలిపెట్టాము. న్యాయం ఎటుంటుందో, ధర్మం ఎటుంటుందో అదే. మళ్ళీ ఇంతకుముందు చదివిన ధర్మమునకు నిన్నడు పిరికితనము లేదు, సత్యవాక్యమునకు సావు లేదు, వెరవనేరే నీకు విశ్వనాథుని మూల, సృష్టికర్త తాను సృష్టి నీవు. చలో ఎట్టంటే అటు మేమైతే రెడీగా ఉన్నాం. ధర్మం సైడే ఉంటాం, నీట్ సైడే ఉంటాం అన్న. ఆఖరిగా మాట్లాడవలసిందిగా కోరుతున్నాం మందకృష్ణ. థ్యాంక్ యూ సో మచ్.